सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 6 గంటల 44 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 41 నిమిషాలకు. తిథి సప్తమి ఉదయం 9 గంటల 37 నిమిషాల వరకు. నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 10 గంటల 29 నిమిషాల వరకు. వర్జం శేషవర్జంగా ఉదయం 7 గంటల 13 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 55 నిమిషాల నుంచి 9 గంటల 39 నిమిషాల వరకు. మరల మధ్యాహ్నం 12 గంటల 34 నిమిషాల నుంచి 1 గంట 18 నిమిషాల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2 గంటల 51 నిమిషాల నుంచి 4 గంటల 22 నిమిషాల వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 4 గంటలకి. విశేషం ఏమంటే అమృతకాలంలో వచ్చింది ఈ శుభ సమయం కాబట్టి అనారోగ్యం కలిగినటువంటి వారికి ఎవరైనా సరే మందులు కొనుక్కోలేనప్పుడు ఆ మందులను ఈ సమయంలో కనుక దానం చేసినట్లయితే దానివలన మనం ఆరోగ్యవంతంగా ఉంటాం, మన పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటారు. అనారోగ్యాలు బాధించకుండా ఉండడానికి ఔషధ దానం చాలా శ్రేష్టమైనది. ఈ విషయాన్ని మనం సద్వినియోగం చేసుకోవటం మంచిది. నేటి విశేషాలలో శుక్రవారం లక్ష్మీ ప్రీతికరం. ఆమెను ఆరాధించుకోవడం ద్వారా, మారేడు దళంలో తేనెను వేయడం ద్వారా, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం ద్వారా ధనమునకు లోటు లేకుండా ఆమె యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. ధనుర్మాస ప్రయుక్తంగా 2వ రోజు పూజా దివసం. ఈ పూజా దివసం నాడు గోదాదేవి తాము ఆచరించేటువంటి వ్రత విధానాన్ని గురించి వ్యక్తీకరిస్తోంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే గోదాదేవి ఆ గోపికతో అంటే రాధాదేవితోనే ఏకాత్మ భావన చేస్తోంది. అందుకని ఆ రాధాదేవి మిగిలిన గోపికలను లేపడం కోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నాలన్నిటిలోనూ తానే రాధగా ఆ భావనలను పెంపొందిస్తోంది. దీన్ని ఏకాత్మ భావన అని అంటారు. ఆ కారణంగా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఈ వ్రత నియమాలన్నిటినీ చేస్తాము అనే ప్రతిజ్ఞ, దీన్ని సంకల్పం అని కూడా అంటారు. ఆ విధమైన సంకల్పం చేసి దానికి అనుగుణంగా ప్రవర్తించడం అన్నమాట. ఇది వ్రత దీక్ష సత్ఫలితాన్ని ఇవ్వడానికి ఉపకరిస్తుంది. నేటి ఆణిముత్యాలు. నిరాశ నిస్పృహలు లేనివాడే నిజమైన ధనవంతుడు. నీవు తినే ఏ ఆహారమైనా మరో ప్రాణి నుంచి వచ్చినదే అనే సత్యాన్ని గ్రహించిన నాడు అవసరాన్ని మించి తినలేవు. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఈ రోజున చాలా విశిష్టవంతమైన సుదినంగా భావించాలి ప్రతి ఒక్కరూ కూడాను.
కాశీ దివ్యక్షేత్రంలో ఈరోజు కాలభైరవుని చాలా చక్కగా అర్చన చేస్తారు, విశేషంగా జరుపుతారు. కారణం, ఈరోజు మార్గశిర శుద్ధ సప్తమి నాడు కాలభైరవుని విశేషంగా పూజ చేసేటువంటి సంప్రదాయం ఉంది. ఈ రోజునే లింగార్చన, కాలభైరవ పూజ ఎవరైతే నిర్వహిస్తారో అరిష్టాలన్నీ కూడాను తొలగిపోతాయి అని చెప్పేసి శాస్త్రం. అందుచేత కాలభైరవ పూజ అత్యంత శుభఫలప్రదంగా చెప్పడం జరిగింది. ఈ కాలభైరవుడు ఎవరు అని చెప్పేసి కనుక ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే, బ్రహ్మదేవుడికి ఒకప్పుడు 5 తలలుండేవి. అహంకారంతో శివుడి కన్నా గొప్పవాణ్ణి నేనే అని చెప్పేసి అన్నప్పుడు పరమేశ్వరుడు 5వ తలని కాలభైరవుని చేత తెగగొట్టించి సందర్భంలో ఆ బ్రహ్మహత్యాపాతకం నుంచి బయలుపడటానికి కాలభైరవుడు ఆ తలను పట్టుకొని తిరిగి కాశీ దివ్యక్షేత్రానికి రాగానే ఆయన యొక్క బ్రహ్మహత్యాపాతకం పటాపంచలైపోతే పరమేశ్వరుడు అక్కడే ఉండు, నా కాశీ దివ్యక్షేత్రాన్ని ఎవరైతే మొట్టమొదటిసారిగా దర్శిస్తారో వాళ్ళు నిన్ను దర్శించిన తర్వాతనే నన్ను దర్శించాల్సి ఉంటుంది అని చెప్పేసి కాలభైరవునికి ఎక్కువ విలువ ఇవ్వటం జరిగింది. అందుచేత కాలభైరవ అర్చన అనేటువంటిది చాలా విశిష్టవంతమైనటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి రీతిలో నేటికి కూడా ఈ మార్గశిర శుద్ధ సప్తమి నాడు మనం కూడాను ఇళ్లలో అత్యంత విశిష్టవంతమైనటువంటి ఈ కాలభైరవ పూజ కనుక చేసినట్లయితే అరిష్టములన్నీ కూడాను పటాపంచలైపోతాయి. అంతేకాకుండా మనిషిలో దాగినటువంటి అహంకారం కూడా పటాపంచలైపోతుంది. సర్వసుఖాల్ని ప్రసాదించడానికి పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహ కటాక్షభీక్షణాల్ని ప్రసరింపజేస్తాడు అని చెప్పేసి మనకు శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. పదకమల వినతమితరధియమిమం జనమతుల దురితకృతమధిక ధియా రహితమగతిముపకృతి చరమపదం యతివర సఫలయ హిమసమసుదృశ. ఓ జగద్గురు సద్గురు ఓ రామానుజాచార్య స్వామి, నేను ఈ ప్రాపంచిక భోగాలన్నింటినీ కూడా ఆశించి వాటి కోసం నిరంతరం తపిస్తూ శ్రమపడుతున్నాను. ఆ ప్రాపంచిక సుఖాల కోసం వెంపర్లాడుతున్నటువంటి నాకు అవి దక్కి దక్కక కూడా దుఃఖాలే కలుగుతున్నాయి. ఈ సందర్భంగా నేను ఈ దుఃఖాల నుండి విడివడి నీ పాదాలను ఆశ్రయించి సన్మార్గంలో సాగితే ప్రశాంతంగా ఉంటుంది, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది, ఆనందమయమైన శాంతిమయమైన జీవనం సాగించవచ్చు అని తెలిసినా కూడా నేను ఇటువైపుకు రాలేకపోతున్నాను. ఓ స్వామి, తెలిసి కూడా ఆ ప్రాపంచిక సుఖాల వైపే నా మనస్సు పరిగెడుతున్నది, అక్కడ నుండి రాలేకపోతున్నది. కనుక నువ్వు నన్ను అనుగ్రహిస్తే తప్ప నేను నీ దగ్గరకు చేరుకోలేను స్వామి. ఈ ప్రాపంచిక సుఖాల నుండి నన్ను తప్పించి నీ పాద పద్మముల వైపుకు తిరిగేలా నన్ను అనుగ్రహించు. ఇలా నా వంటి వారు లక్షల మంది ఉన్నారు, ఈ ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు. వారందరినీ నువ్వు ఉద్ధరించాలి. వారందరికంటే కూడా నేను పరమ పాపిని. వీరందరినీ ఉద్ధరిస్తూ వస్తున్న సమయంలో నేను ఈ చివరన నిలబడి ఉన్నటువంటి వాణ్ణి. నీవు అనుగ్రహించవలసినటువంటి వారిలో చివరి వాడను. మహాపాపాలు చేశాను నేను. అందుకని చేసిన దానికి పశ్చాత్తాపం చెందుతూ ఎంతో కొంత నువ్వు వస్తావనేటువంటి ఆశతో ఈ చివర నేను నక్కి నిలబడి ఉన్నాను స్వామి. వారందరినీ అనుగ్రహించేంత వరకు వేచి ఉంటాను. నా అంతట నేను రాలేకపోతున్నాను. నా అంతట నేను రావటానికి తగిన భక్తి కానీ ధర్మం కానీ నా దగ్గర లేదు. అది నా మనస్సును పీడిస్తున్నది. నేను తల వంచుకుని సిగ్గుపడుతూ భయపడుతూ ఉన్నాను నీ దగ్గరకు రావటానికి. మళ్ళీ ప్రాపంచక సుఖాల వైపుకు పోవటానికి నా మనస్సు అటు లాగుతూ ఉన్నది. ఈ జంజాటంలో, ఈ స్థితిలో నేను నువ్వు ఉద్ధరించవలసినటువంటి వారందరికీ వెనుకన నక్కి ఉన్నానయ్యా. వారందరినీ ఒక్కొక్కరినే నువ్వు అనుగ్రహిస్తూ స్వామి నా దగ్గరకు కూడా రా, నన్ను అనుగ్రహించు. నీ పాదపద్మాలను ఆశ్రయించుకుని అక్కడే ఉండి
నా పాపాలన్నింటినీ కూడా తొలగించుకుని పుణ్యమార్గంలో నీవు చెప్పినట్లుగా నేను సాగుతూ నీ బోధలతో తరించేలా అనుగ్రహించు స్వామి అంటూ పరమ భక్తితో విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని అణువణువునా కూడా ఆకళింపు చేసుకుని ఆచరణాత్మకంగా జీవిస్తూ ఆ భగవద్ రామానుజులపైన అనన్యమైనటువంటి భక్తితో అద్భుతమైన కవిత్వంతో పాండితీ ప్రకర్షతో గొప్ప శ్లోకరచన చేసి పరమాద్భుతమైన శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు, గురుభక్తి తత్పరులు, విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారకులు శ్రీమాన్ తిరుమల పల్లేర్లముడి రామానుజస్వామి వారు రచించిన శ్రీమన్నాథ శతకంలోని మరి ఒక శ్లోకం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి. మందారమూలే మదనాభిరామం బింబాధరాపూరిత వేణునాదం గోగోప గోపీ జనమధ్య సంస్థం గోపం భజే గోకులపూర్ణచంద్రం. శ్రీగోదాయై నమః, శ్రీరంగనాథాయ నమః, శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణశరణం మమ. కృష్ణ పరమాత్మ ఎటువంటి వాడు అంటే నందగోపుని కుమారుడు. ఇక్కడ విల్లుపుత్తూరే రేపల్లి అయిపోయింది. అమ్మ గోదాదేవి సమస్త గోపీ భావముల యొక్క ఏకస్వరూపం అయిపోయింది. అందుకే నిరంతరం భావన చేస్తుంది. ఆ గోపీ భావన, వ్రేపల్లె భావన. ఆ నందగోపుడు ప్రభు అని చెప్పడానికే చేతిలో ఆయుధం కలవాడని. ఇక యశోదమ్మ యొక్క కుమారుడు, యశోదమ్మ ఒడిలో ఉన్నటువంటి సింగము అని వర్ణించారు ఇక్కడ. అంటే యశోదమ్మ యొక్క పుత్రుడైన కృష్ణ పరమాత్మ ఒక సింహం లాంటి వాడు, అంటే ప్రతాపమూర్తి అని చెప్పడం. పైగా యశోదమ్మ ఎటువంటిదంటే ఏరారంద కన్ని అన్నాడు. అంటే అందమైన కళ్ళు కలిగింది యశోద. ఆమె కళ్ళకు అందం ఏమిటంటే కృష్ణ పరమాత్మను చూడగలుగుతుంది, అది అందం. ఆ పరమాత్మని దర్శించే నేత్రములే దివ్య నేత్రములు. అలాంటి ఆ స్వామిని చూస్తున్న అందమైన కళ్ళు కలిగినటువంటి యశోదమ్మ యొక్క పుత్రుడు. ఆ పుత్రుడు ఎటువంటి వాడంటే కార్మేని చెంగన్. ఇక్కడ కార్మేని అంటే నల్లని మేను కలిగినటువంటి వాడు, ఎర్రని కనులు కలిగినటువంటి వాడు. కదిర్ మదియం పోల్ ముగత్తాన్, సూర్యుని వంటి చంద్రుని వంటి ముఖం కలవాడు. ఇక్కడ భావం ఏంటంటే ఆ నేత్రములు సూర్యచంద్రాత్మకములు, ఆ నేత్రములతో శోభిల్లుతున్న ముఖము అని చెప్పవచ్చు. లేదా ఆయన ముఖమే సూర్యుని వంటిది చంద్రుని వంటిది అని. ఉంటే సూర్యుడు ఉండాలి, లేకపోతే చంద్రుడు ఉండాలి. రెండు కలిసి ఉండడం ఏంటి అంటే సూర్యుని వంటి ప్రకాశము, చంద్రుల్లాంటి ప్రసన్నత, ఈ రెండూ కలిగింది కృష్ణుని యొక్క వదనం. నమక్కే పరేదరువాన్, మనకు ఆ నారాయణుడు. ఇక్కడ నమక్కే అంటే మనకే ప్రత్యేకత కనిపిస్తుంది, మనకే అనడంలో. అంటే ఈ సాధన చేస్తున్న మనకు ఆ నారాయణుడు పరముని ఇస్తాడు. ఇక్కడ పరముని ఇస్తారు అంటే పర అనే వాద్యాన్ని ఇస్తారు అని సంప్రదాయజ్ఞులు చెప్పినటువంటి వ్యాఖ్యానం. పరవాద్యం ఒక వాద్యం ఉందట, గోపికలు వాయించే వర్తది. ఆ పరవాద్యం స్వామి అనుగ్రహించాలి. ఈ పరవాద్యం ఏంటో కాదు, త్రికరణ శుద్ధిగా చేసే భగవత్ సంకీర్తన. ఆ సంకీర్తన భగవద్ అనుగ్రహం వల్ల లభిస్తున్నది అనే భావం ఉన్నది. అయితే పరైదొరవా అన్నప్పుడు ఆ కృష్ణ పరమాత్మ మనకు పరముని ఇస్తాడు అని. పరము అంటే సర్వోత్కృష్టమైనది అని అర్థం. కృష్ణ పరమాత్మతో సాంగత్యమే సర్వోత్కృష్టం. ఆ సర్వోత్కృష్ట స్థితి మనకి ఇస్తాడు. దానికోసమే మనం ఈ స్నానవ్రతాన్ని చేస్తున్నాం. ఈ స్నానవ్రతం ఎటువంటిదంటే పారోర్ పుగళప్పడింది, అందరూ కీర్తించేటటువంటి వ్రతము. అంటే ఈ వ్రతం చేసినందుకు 10 మంది కీర్తిస్తారు. అలా కీర్తించదగిన పవిత్రమైనటువంటి ఈ వ్రతాన్ని మనం చేద్దాం అనేటువంటి ఒక సన్నద్ధం మొదటి పాసురంలో చూపిస్తూ, రెండవ పాసురంలో ఆ వ్రతము పాటించవలసిన విధానాలు చెప్తున్న తల్లి. వైయత్తు వాళ్వీర్గాళ్ నాముం నం పావైక్కు చెయ్యం కిరిశైగల్ కేళీరో பார்க்கடலுள் பையத்தையுன்றம் பரமநடிப்பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டு எழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குருளை சென்று ஓதோம் ஐமும் விச்சையும் ఆందనయ్యం కైకాటి ఉయ్యుమార్ ఎన్ను ఉగందు ఏలోరం బావై. దీని యొక్క భావం ఏంటంటే ఆ వ్రతములో మేము ఈ నియమాలు పాటిస్తున్నాం అని. ఆ సాటి గోపికలకు, సాటి సాధకులకు తల్లి చెప్తున్నది. వయ్యెత్తు వాళ్వైర్గాళ్. ఈ సంబోధనలో గొప్పతనం ఏంటంటే ఈ లోకంలోకెల్లా గొప్ప ఆనందాన్ని అనుభవించే వారు అని. ఈ సంబోధన అంత విశేషం.
ఆ గోపికలు ఎటువంటి వారంటే ఈ లోకంలో ఎవరూ పొందని ఆనందం వాళ్ళు పొందుతున్నారట. ఏమిటా ఆనందం అంటే కృష్ణుని కోసం వ్రతం చెయ్యడమే ఆనందం, కృష్ణుడే తమ జీవిత లక్ష్యమును ఎంచుకోవడమే ఆనందం. వాళ్ళది ధన్య జీవనం, సార్థక జీవనం. దీనికి పరమ పూజ్యులు లక్ష్మణ యతీంద్రుల వారు అనువదిస్తూ పుట్టువు సార్థమై పొంపిరిపోవు చెలులారా, ఈ దివ్యమైనటువంటి తిరుప్పావేని తెలుగులో అనువదించిన మహాత్ములు ఎందరెందరో ఉన్నారు. ప్రతివారు గొప్పతనం చూపించారు. ఈ వ్రతంలో మనం చేస్తున్నది పార్కడలుల్ పయ్యెత్తుయిన్ర పరమనడిపాడి, పాలకడల నుంచి ఉద్భవించినటువంటి వాడు, పాలకడల్లో ఆ తరంగాల యొక్క కదలికల్లో ఊగులాడేటువంటి ఆ నారాయణ్ను గురించి చక్కగా కీర్తన చేద్దాం. ఇది కీర్తన ప్రధానం. అందుకు ఆ సంకీర్తన చేసేటప్పటికి భౌతిక నియమాలు ఏంటంటే నెయ్యున్నోం పాలున్నోం, నేతిని మనం స్వీకరించరాదు, పాలను స్వీకరించరాదు, నాట్కాలే నీరాడి అంటే ఏవి స్వీకరించకుండా సుప్రభాత వేళలోనే, ప్రభాత వేళలోనే, బ్రాహ్మీ ముహూర్తంలోనే నీరాడి స్నానం చేసి మయ్యిట్టు ఎళుదోం అంటే కంటికి కాటుకు కూడా పెట్టుకోకుండా, మలరిట్టునాం ముడియోం తలకి పువ్వులు ముడుచుకోకుండా, చెయ్యాదని చెయ్యం అంటే చెయ్యకూడనివి చెయ్యకుండా, పెద్దలు ఏవైతే చెయ్యలేదో మనం చెయ్యకూడదు, నిషేధములు చెయ్యరాని పనులు చెయ్యకుండా ఉండాలి, నియమబద్ధంగా ఉండాలి. తీక్కురులై శన్రోదం ఐముం పిచ్చేయం కూడని మాటలు ఆడకుండా ప్రవర్తిస్తూ, ఒకరి గురించి ఒకరికి చెడుగా చెప్పకుండా ప్రవర్తిస్తూ, దానము చేస్తూ, భిక్ష చేయిస్తూ పవిత్రమైనటువంటి జీవనాన్ని గడపాలి. ఆ విధంగా ఇక్కడ పరమాత్మను మనం ఆరాధించుకుని ఈ వ్రతాన్ని చేద్దామని తల్లి చెప్తున్నది. ఇందులో ఈ నెయ్యున్నోం పాలున్నోం అన్నప్పుడు కూడా భోగ వస్తువుల్ని త్యాగం చేసి వ్రతాన్ని చెయ్యాలి అనే భావం ఇక్కడ కనబడుతున్నది. పువ్వులు పెట్టుకోము, కాటుక పెట్టుకోము, ఇవన్నీ కూడా పరమాత్మయే దివ్య భోగ వస్తువు, అది తప్ప విషయవాంఛలేమి మేము స్వీకరించము అని చెప్పడం. పైగా నెయ్యి పాలు అంటే ఇవి జిడ్డు పదార్థాలు, స్నేహ పదార్థాలు, అవి మేము స్వీకరించము అంటే ఇతర లౌకిక సాంగత్యాలేమి మేము పెట్టుకోం, పరమాత్మ గురించే కీర్తన చేస్తూ ఉంటాం. పైగా ఇతరులకి అనర్థాలు కలిగించే తప్పు మాటల్ని పలకము. తీక్కురులై శన్రోదోం అంటే ఇది అర్థం. పైగా దానం చేస్తాం, భిక్ష చేస్తాం అని చెప్పడంలో ఎవరైతే దీనులై ఉంటారో వారికి దానం చేయడము, యోగ్యులైనటువంటి మహాత్ములకి భిక్ష చేయడము, ఎవరికి ఏదనేది ఇక్కడ చక్కగా చెప్పారు. ఇవి వారికి ఇస్తూ మేము దివ్యమైన కాలాన్ని గడుపుతాం. ఇలాగా సంతోషం కలిగించే ఈ వ్రతం యొక్క ఈ నియమాల్ని మీకు ఇంతవరకు వినిపించాం. ఉయ్యుమారు ఎన్ని ఒగందు ఏలోరెంబాభై, ఇటువంటి నియమాలతో ఈ దివ్య వ్రతాన్ని చేద్దామని తల్లి చెప్తున్నది ఈ రెండవ పాసురంలో. అటువంటి భక్తి అనే పరమ సామ్రాజ్యాన్ని అందుకున్నటువంటి అమ్మ గోదాదేవికి నమస్కరిస్తూ ఆండాళ్ తిరువడుగలే శరణం. करोति या विभक्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्चया. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. కావ్యకంఠ గణపతిముని ఉమాశాస్త్ర వర్ణంలో పార్వతీ పరమేశ్వర దివ్యలీలని భావన చేశారు. అందున ధనుర్మాసం శివ సంబంధమైన ఆరాధనకు విశేషమైనటువంటి ప్రాధాన్యం కలిగినది. శివపురాణంలో ధనుర్మాసమునందు ఉషక్కాలంలో శివపూజ చేయడం అని చెప్తున్నారు. అదేవిధంగా శివపూజ అంటేనే ఉమాదేవితో కలిసిన శివుని ఆరాధన. మరొక ప్రత్యేకత, ఈ ధనుర్మాసమునందే పార్వతీ పరమేశ్వరుల వివాహం జరిగినది. అందుకే వారి యొక్క దివ్యత్వ లీలల్ని ప్రాతకాల వేళల్లో ధనుర్మాసంలో నిత్యం స్మరించడం ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అనుష్ఠానం. ఈ ధనుర్మాసం అంతా కూడా ఉమాసహస్రం ద్వారా ఆ దివ్యలీలని స్మరించి మనం తరించుతున్నాం. ఉమాదేవి స్మరణ, శివశక్తుల స్మరణ, అది ధనుర్మాసంలో జరగడం ఒకానొక భాగ్యం. ఈ నెల అంతా కూడా మనం ఉమాసహస్రంలో ఆ తల్లి యొక్క వైభవాన్ని దర్శించుతూ తరించబోతున్నాం. అదేవిధంగా ధనుర్మాసమునందు అరుణాచలంలో విశేషమైన ఆరాధన కనబడుతుంది. ఎందుకంటే పరమేశ్వరుడు ఈ దివ్యమైనటువంటి మాసమునందే మహాలింగంగా దర్శనమిచ్చి ఆరాధన పొందాడు అరుణాచలంలో అని చెప్తున్నారు. అలాంటి అరుణాచలంలో రచింపబడ్డ ఉమాసహస్రం అరుణాచలేశ్వరుని అనుగ్రహానికి మనం పాత్రను చేస్తున్నది. ఆ అరుణాచలంలోనే మాణిక్యవాచకుడు ఒకసారి యాత్రకు వచ్చి స్వామి దర్శనం చేసి ఆ పర్వతాన్ని ప్రదక్షిణ చేసి తిరువెంబావై అనే దాన్ని రచించారు. నేటికి ధనుర్మాసంలో ద్రవిడ సంప్రదాయంలో శివభక్తులు నిరంతరం ఈ తిరువెంబావైలోని పాశురాల్ని పారాయణ చేస్తూ ఉంటారు. దానికి ఏమాత్రమూ తగ్గనటువంటి మహిమ కలిగిన ఉమాసహస్రాన్ని
మనం ఈ నెల రోజుల పాటు పారాయణ చేసుకుని ధన్యులమవుదాం. భవాంబుధిం తారయతాద్భవంతం హాసోద్భుత కుంజరవక్త్రమాతు యో హంతి బింబాధరలంఘనేపి వ్యక్తాల సత్వో హరితాం తమాంసి. అమ్మా, పెదవులు దాటడానికి కూడా సందేహిస్తూ వస్తున్నాదా అనిపిస్తున్నటువంటి అలసమైన నీ మందహాసము మహాభయంకరమైన అంధకారాన్నే పటాపంచలు చేస్తున్నది అంటున్నారు. ప్రతి స్తవకానికి మొదట అమ్మవారి నవ్వును వర్ణిస్తున్నారు. ఈ స్తవకానికి ముందు కూడా ఇటువంటి వర్ణన కనబడుతున్నది. అమ్మవారి చిరునవ్వు, చిరునవ్వు గనుక అంత నోరు విచ్చుకుని బయటికి రాకుండా ఆ పెదవుల మీద మెరుస్తోంది ఆ నవ్వు. దీన్నే మందహాసం అంటున్నాం గనక, మందము అంటే సోమరితనం అని కూడా అర్థం ఉన్నది. చిన్న నవ్వు గనక పెదవి దాటి రావడానికే అలసత్వం వహించి వస్తున్న చిన్న నవ్వు భయంకరమైనటువంటి దిక్కుల్లో వ్యాపించిన అంధకారాన్నే పటాపంచలు చేస్తున్నది. అలాంటి గణపతి తల్లి యొక్క చిరునవ్వు మనలను సంసార సముద్రము నుంచి దాటించుగాక అనే భావన చూపిస్తున్నారు. అంటే ఇక్కడ చెప్పబోయేటువంటి ఈ స్తబకంలో ఉన్న అంశానికి తగ్గట్టుగా మోక్షకారకమైనది అమ్మవారి చిరునవ్వు అనే భావాన్ని వ్యక్తపరుస్తున్నారు. అందుకే భవాంబుధిం తారతయాత్ భవంతం, చాలా విశేషమైన భావం. అటువంటి చిరునవ్వుకు నమస్కారం చేస్తూ ఈ స్తబకంలో మొత్తం 24 శ్లోకాల్లో, అంటే చిరునవ్వును విడిచిపెడితే 24 శ్లోకాలు ఉన్నాయి. 24 శ్లోకాల్లో భావం మాత్రం ఒక్కటే. ఇది అమ్మవారి కటాక్ష వర్ణన. కటాక్షము అంటే కడగంటి చూపులు, చూపుల్ని వర్ణిస్తున్నారు. చిరునవ్వుతో మొదలుపెట్టి ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరుల యొక్క లీలల్ని వర్ణించారు. ఆ తర్వాత మళ్ళీ కటాక్షంతో అంటే కడగంటి చూపుతో పూర్తి చేస్తున్నారు. నవ్వుకి చూపుకి నడుమ పార్వతీ పరమేశ్వరుల లీలలన్నీ వర్ణించారు. ఈ కటాక్ష స్తబక పారాయణ చాలా విశేషమైనది. ఇది మొత్తంగా స్తబకమంతా కటాక్షాల గురించి వర్ణించుతున్నా ఏ శ్లోకానికి ఆ శ్లోకమే ఒక ప్రత్యేక రచన. ఎందుకంటే ఎవరు ఎన్ని ప్రార్థనలు చేసినా కోరుకునేది మాత్రము భగవత్ కటాక్షం అంతే. అదొక్కటి లభిస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు. మన ప్రార్థనలకి మన తపస్సులకి ఫలం కటాక్షం మాత్రమే. ఆ కటాక్షాన్ని ఇందులో వర్ణిస్తున్నారు, ఇంకేం కావాలి? అందుకే ఫలం కటాక్షమే అనగా కడకంటి చూపు. అమ్మ చూపు పడితే చాలు మనం ధన్యులమైపోతాం. ఆ ధన్యతనిచ్చే చూపుల వైభవాన్ని చెప్తున్నారు ఇక్కడ. అమ్మవారి చూపులు ఎందరెందరినో ధన్యుల్ని చేశాయి చరిత్రలో. అలాంటి చూపులు మనల్ని కూడా కృతార్థుల్ని చేయాలి అనే భావాన్ని కటాక్షతకంలో చెప్తున్నారు. మహిమాన్వితమైన ఈ స్తబకాన్ని చెప్పుకునే భాగ్యం ఈరోజు మనకు కలగడం అమ్మవారి కృపగా భావన చేద్దాం. సక్త సదా చంద్ర కళా కలాపే సర్వేషు భూతేషు దయాం దధానః గౌరీ కటాక్షో రమణో మునిర్వా మదీయమజ్ఞానమపాకరోతు. గౌరీ కటాక్షమో రమణ మహర్షియో నా యొక్క అజ్ఞానాన్ని పోగొట్టుగాక. ఇది దీని యొక్క భావం. అంటే నా అజ్ఞానం పోవాలంటే ఆ తల్లి కటాక్షం ఉండాలి, రమణ మహర్షి ఉండాలి. ఇక్కడ విశేషం ఏంటంటే గౌరీ కటాక్షము రమణ మహర్షి ఇద్దరు ఒక్కటే అని చెప్పడం. గౌరీ కటాక్షాన్ని రమణ మహర్షితో పోల్చారు. ఎందుకంటే కటాక్షమే గురువు. భగవత్ కటాక్షమే మన గురు రూపంలో ముందు లభిస్తుంది. గురువు ద్వారా భగవత్ తత్వం మనకు అవగతమై మనం తరించుతున్నాం. కనుక మనం తరించడానికి మొట్టమొదటి దొరికేది గురువు. గురువు భగవంతుడి యొక్క కరుణకి ఒక రూపము, ఇది తెలుసుకోవాలి. అందుకే నిరంతరం గురువునందు భగవత్ కరుణా కటాక్ష వీక్షణాలను మనం చూడగలగాలి. భగవంతుడి చూపు గురువు ద్వారా మనపై ప్రసరిస్తోంది కనుక గురువుని అమ్మవారి కటాక్షంతో పోల్చారు. ఇక్కడ తన గురువైన రమణ మహర్షికి అమ్మవారి కటాక్షాలకు ఉన్న పోలిక చాలా చక్కగా చెప్తున్నారు. సర్వం శ్రీ మహాకాళీ చరణారవిందార్పణమస్తు. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. ఓం నమో హనుమతే నమః. దయతో ధర్మాన్ని కాపాడాలి అని మనం చెప్పుకున్నాం కదా. ధర్మాన్ని కాపాడుతానని ప్రతి చిన్నదానికి యుద్ధం చేయటం మంచిది కాదు కదా. శాంతితోనే ధర్మస్థాపన అవుతుంది. ఆ శాంతి సందేశాన్ని హనుమంతుడు గవాక్షుడికి ఉపదేశించాడు. ధర్మంలో పెద్దలను అనుసరించాలి అని చెప్తారు కదా. అనుసరించడం అంటే వారి వెంట నడవటం కాదు, వారు చెప్పినట్టుగా చేసినట్టుగా ధర్మాచరణ చేయటం అని అర్థమవుతుంది. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారో దాన్ని చేసుకోవటం. ఆంజనేయుడు చేసిన ధర్మం ఏమిటంటే
ఆయన ధర్మమూర్తి అయినటువంటి రాముడే తన ప్రభువని నమ్మి ఆయనకై తన సర్వస్వాన్ని త్యాగం చేశాడు. నానా కష్టాలు పడి సీతామాతను దర్శించాడు. అశోకవనంలో ఆమె పడరాని కష్టాలు పడుతూ ఉండటాన్ని చూసి రావణుణ్ణి చంపేద్దామన్నంత కోపం వచ్చింది అని చెప్పారు. అయినా ధర్మం గుర్తుకు వచ్చి తన పరిధిని దాటుకోకుండా రావణాసుడిని కలిసేందుకు చేయవలసినంతే అదంతా ఏమేమి చేశాడో అది చేశాడు. ఎట్లన్నా కానీ రావణాసుని కలుసుకుందాం అనుకున్నాడు. కానీ సీతా అమ్మవారు కష్టం చూసి తన కోపం వచ్చింది, రావణాసుని సంహారం చేసి పరిసేయాలని. చేయగలడు కూడా, కానీ అది ధర్మం, అది నాది కాదు. నేను ఎంత చెప్పానో అంత మాత్రం చేయాలి, కానీ నా ప్రభువుకి ఏ విధమైనటువంటి ఇబ్బంది పెట్టకూడదు కదా. ధర్మం అనేది చాలా ముఖ్యం నా ప్రభువుకి. కాబట్టి నా స్వామికి, నా దేవుడికి మనస్సుని ఏ విధంగా కూడా కలత చెందించకూడదు నేను అని చెప్పి వదిలేశాడని చెప్తారు. కానీ రావణాసుని చూడటానికి ఏమేమి చేయాలో అన్నీ చేశాడని చెప్పుకున్నాం. హనుమ తలుచుకొని ఉంటే మనం చెప్పినట్టుగా రావణాసుడిని రాక్షస సైన్యంతో సహా ఆనాడే సంహరించి ఉండేవాడు కదా. కానీ ఆయన చేయలేదు. ఎందుకంటే ఆయనకు తన దూత ధర్మాలు గుర్తుకొచ్చాయి. దూత అయినటువంటి వాడు యుద్ధం చేయకూడదు. వచ్చిన పని మాత్రమే దూత చేయాల్సినటువంటిది, కానీ యుద్ధం దిగకూడదు. శాంతంగానే సమస్యను పరిష్కరించాలనుకొని రావణాసురుడికి రాముణ్ణి గురించి ఉపదేశం చేశాడు. అయినా వాడి బుర్రకేమీ ఎక్కలేదు. వాడిది రాక్షస ధర్మం. ఆంజనేయ స్వామి మాత్రం తన బలాన్ని తెలపటం ద్వారా రామ పరాక్రమాన్ని తెలిపి ఎట్లా వెళ్ళాడో అలాగే తిరిగి వచ్చాడు కదా అనుకున్నాం. రాముడి యొక్క పరాక్రమం ఏమిటి అని చెప్పటమే కాక రావణాసుడు ఎంతవాడు అనేది కూడా తెలుసుకొని రాముడికి చెప్పడానికి ఇవన్నీ దూత లక్షణాలన్నీ కూడా ధర్మంగా ఆచరించాడు లంకలో. లేకపోతే ఒక్క 10 నిమిషాల్లో లంకలో ఉండిన వాళ్ళ రాక్షసులందరినీ సంహారం చేసేటువంటి శక్తి ఆంజనేయ స్వామికి ఉన్నది. ఇక్కడ హనుమంతుడి భక్త ధర్మం, దూత ధర్మం కనిపిస్తుంది. ఇటువంటి ధర్మ సూక్ష్మాలు ఆంజనేయుడిలో ఎన్నో ఉన్నాయి. అది చెప్పుకునే కొద్దీ ఇంకా ఎంతెంతో ఉంది. సమీరసూతే సతతం తదాజ్ఞయా త్వదంశః ప్రేరిత మానసేంద్రియః కరోమ్యహం యచ్చ శుభాశుభం ప్రభో త్వత్ ప్రీతయే మత్కృతమస్తు తత్సదా మత్కృతమస్తు తత్సదా. వాయుపుత్రుడా, నేను నీ అంశ గలవాడను, నీ వల్లే పుట్టినవాడను. నీ ఆజ్ఞ వల్ల ప్రేరేపించబడినటువంటి మనస్సే అనేటువంటి ఇంద్రియం గలవాడినై ఏ శుభాశుభ కర్మలను కూడా చేస్తూ ఉన్నానో అవన్నీ కూడా నీ ప్రీతి కోసమే చేసినవి అనుగాక అని ఈ యొక్క మంత్రం యొక్క అర్థం. ఇది చేసినటువంటిది మైందుడు అనేటువంటి భక్తుడు చేసింది. సుగ్రీవుడి మంత్రుల్లో ఒకడు ఈ మైందుడు అనేటువంటి వాడు. సీతామాతను వెతకటంలో రాముడికి బాగా సేవ చేసినవాడు ఈ మైందుడు. యుద్ధంలో లక్ష్మణుడితో పాటుగా ఇతడు కూడా మూర్చిపోయాడు మైందుడు. ఈ మైందుడు ఆంజనేయ స్వామిని చాలా చిత్రంగా ప్రార్థించాడు. ఇతడి ప్రార్థనను బట్టి ఇతడు ఆంజనేయ స్వామి అంశతో జన్మించాడని అర్థమవుతుంది. లేదా ఇతడు చేసిన సేవకు మెచ్చి హనుమంతుడు నువ్వు కూడా నా అంశ గలవాడివి అని జ్ఞాపించినట్టు కూడా ఉంది అని చెప్పచ్చు. హనుమంతుడు దేహబుద్ధితో తాను రామదాసుడినని, జీవబుద్ధితో తాను రామాంశంతో పుట్టినవాడని, ఆత్మబుద్ధితో రాముడే తానని స్వయంగా చెప్పుకున్నాడు కదా. ఇక్కడ మైందుడు తనను తాను జీవబుద్ధితో హనుమదాంశంతో పుట్టినవాడిగా చెప్పుకొని
స్వామి నేను నీ ఆజ్ఞతో నీ అంశకాలవాడినై పుట్టాను అని చెప్పుకున్నాడు. ఓం నమో హనుమతే నమః.